ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాళాత్మక పరమేశ్వర రామా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాళాత్మక పరమేశ్వర రామా శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామా రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామా ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి భక్త పలాశన రామా హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారణ రామా రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాళాత్మక పరమేశ్వర రామా సభాయే నమః. నిన్నటి రోజున పర్వదినం, ఈరోజు మహాపర్వదినం. సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు నిన్నటి రోజున. ఆమె స్వయంగా రావాలి వైభవి క్యాంపస్కి. సరే, విగ్రహ రూపంలో చిత్రపటంలో ఉంటాను. రేపటి రోజున అంటే నిన్నటి రోజున అంటే ఇవాళకి ముగ్గురం కలిసి అంటే సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి ముగ్గురం కలిసి నెక్స్ట్ డే అంటే నిన్న చెప్పింది అమ్మవారు ఈ రోజున ఝాన్సీ మేడం గారి రూపంలోని మన క్యాంపస్కి వాళ్ళ ముగ్గురు త్రిశక్తి స్వరూపిణి, జ్ఞానశక్తిని, ప్రాణశక్తిని, సృష్టి శక్తిని అందించినటువంటి ఆ అమ్మ నిన్న ఆవిర్భవించినటువంటి రోజు. మనం విగ్రహ రూపంలో ఆరాధన చేసుకున్నాం. ఈరోజు మానవాకారంలో ఆ ముగ్గురు ఒకే రూపంలో మనకి ఇక్కడ ఈ క్యాంపస్లో ఈ సరస్వతి, పార్వతి, మహాలక్ష్మి, ఆది పరాశక్తిగా మనకిక్కడ అమ్మవారు నిలబడి ఉన్నారు, కూర్చున్నారు. ఇక్కడ సరస్వతీదేవి చేతిలో ఉండేటువంటి వీణ పేరు తెలుసునో లేదో కానీ కచ్చెపి అంటారు. బ్రహ్మగారు చాలా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉన్నప్పుడు అన్నారు, దేవి కొంచెం ఒక్కసారి ఆ వీణానాదం కావాలి అని. బ్రహ్మ కోరిన మీదట అమ్మవారు ప్రశాంతమైనటువంటి మనస్సుతో వీణ వాయిస్తున్నారు. వాయించేటప్పుడు అందరికీ తెలుసును, సప్త స్వరాలు ఉంటాయి. స, రి, గ, మ, ప, ద, ని. అందులోని స, రి అనేటువంటి రెండు అక్షరాల నుండి శ్రీ అనేటువంటి పదం బయటకు వచ్చింది. గ, మ అనేటువంటి రెండు అక్షరాల నుండి చే అనేటువంటి పదం బయటకు వచ్చింది. ప, ద అనేటువంటి రెండు అక్షరాల నుండి త అనేటువంటి అక్షరం బయటకు వచ్చింది. ని అనేటువంటి అక్షరం నుండి న్య, అది శ్రీ చైతన్య. సప్త స్వరాల నుండి ఆవిర్భవించినటువంటి సంస్థ శ్రీ చైతన్య. 4 అక్షరాలు, అలాగే 1, 9, 8, 6 1986లో ఆవిర్భవించినటువంటి మహా విద్యా సంస్థగా ఆ రోజున చిన్న మొక్కగా ఉండి ఈ రోజున ఎంతమందికి నీడనిస్తున్నటువంటి ఆ సంస్థ.
అలాగే మహావిష్ణువు ఖడ్గము నందకము ఏ విధంగా అయితే అన్నమయ్యగా మారిందో, అలాగే అమ్మవారి యొక్క వీణా నాదము నుండి పుట్టినటువంటి ఆ సప్తస్వరాలే శ్రీ చైతన్య అనే పేరు మీద ఆవిర్భవించాయి. అంతేకాదు గాంధర్వ దేశం, ఆ గాంధర్వ దేశంలో ఆ కాలంలోని రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. బ్రహ్మస్వరూపరాయ భూపతి, ఆ బ్రహ్మస్వరూపరాయ భూపతి ప్రజలందరికీ అద్భుతమైనటువంటి పరిపాలన అందించారు. ఒక 500 సంవత్సరాలు ఆయన బతికాడు. కానీ చివరికి ఎప్పుడైనా తప్పదు, వన్ హూ ఈజ్ బార్న్ షూర్ టు డై. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కళ్ళ ముందున ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి డైటీ, ఆ రాజ్య లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె కలలో కనబడి, ఎందుకు బాధపడతావు, ఏదో ఇంకా చేయాలి, నాకు కొంచెం లైఫ్ టైం పెంచు. కుదరదు, అయిపోయింది. కాకపోతే మళ్ళీ తర్వాత జన్మలోని అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని నీవు సృష్టించుకుంటావు అని ఆమె వరమిచ్చింది. ఆ బ్రహ్మ స్వరూపరాయ భూపతి, బ్రహ్మలో బి, స్వరూపరాయలో ఎస్, రాయలో రావు గారు, డాక్టర్ బిఎస్ రావు గారు. ఆ రోజు కలలో కనబడినటువంటి రాజ్యలక్ష్మి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. మరి త్రిశక్తి స్వరూపమైనటువంటి మన అందరికీ అమ్మ వంటి వారైనటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ మేడం గారు డాక్టర్ బి ఝాన్సీ లక్ష్మీబాయి గారిని ఈరోజు ఇక్కడ మనమందరం కూడా ప్రత్యక్షంగా ఇలా చూడగలుగుతున్నాం. జన్మల పుణ్యం మనకి. మరి వారిని పుష్పగుచ్చంతో సన్మానించాల్సిందిగా మన క్యాంపస్ ఎగ్జిక్యూటివ్ ఏజమ్మ గారు శ్రీ చిన్మయ్ శ్రీనివాసు గారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నా. పెద్దలందరూ కూడా మేడం గారిని పుష్పగుచ్చంతో సన్మానించాలని కోరుతున్నాం. అలాగే ఏ కార్యక్రమమైనా సరే చెప్పుకున్న అగ్ని సాక్షిగా వాళ్ళందరి సహాయ సహకారములతోని జ్యోతి ప్రజ్వాలన కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తునః. లాంగ్ టర్మ్ ఎగ్జిక్యూటివ్ డీన్ గారు గాంధీ గారిని కూడా వేదికను అలంకరించమని కోరుతున్నాం. ప్లీజ్ సార్. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయం సౌభాగ్యం దేహి పుత్రాం చ సర్వకామాంశ దేహివి దీనపోషక విఘ్నేశ దివ్య తేజో విరాజిత దివ్య జ్యోతిర్మయానంత దీపోయం ప్రతిగృహ్యత భూదీప బ్రహ్మ రూపేణాం సర్వేషాం హృది సంస్థితః అతస్త్వాం స్థాపయామద్య మదజ్ఞానమపాంకురు దీపదేవతాభ్యో నమః. హరిద్రాచూర్ణ కుంకుమ గంధాక్షత పుష్పాలంకారం సమర్పయామి. తచ్చం యూరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీం స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాత్ భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఉదామృతత్వశీశానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగంస్య పూరుషః పాదోऽస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః. చైర్మన్ గారి చిత్రపటానికి పూలదండని సమర్పించవలసిందిగా కోరుతున్నాం. పెద్దల సమక్షంలో మేడం గారిని. మము కాచినవాడు మా మనసు దోచినవాడు సత్యనారాయణుడు కరుణా సముద్రుడు వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం కరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రిమూర్ధి స్థితం సౌమిత్రియుక్తం భజే. ఒక పవిత్ర విద్యా యజ్ఞంలో ఒకే విద్యా సంస్థ 4 దశాబ్దాల పాటు లక్షలాది మందిని జాతికి అంకితం చేసింది. ఎందరో విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఆ సంస్థకి ప్రాణం పోసి పాదు చేసి పంచ ప్రాణాల కంటే మిన్నగా
ఆరో ప్రాణంగా పరిరక్షించుకుంటూ ఎన్నో సమస్యలను చిరునవ్వుతో పలకరించి పరిష్కరించి ఎదుడు నిలిచినటువంటి సవాళ్ళన్నిటినీ కూడా నిర్మలమైన నిశ్చలమైన బుద్ధితో ఎదుర్కొని పునాది నుండి శ్రీ చైతన్యను మహానదిగా రూపాంతరము చేసి 10 కాలాలు విద్యా పరిమళాలు దశ దిశల పరిఢవిల్లేలా అకుంఠిత దీక్షతో అహరహము కృషి చేసినటువంటి వైతాళికలు డాక్టర్ బిఎస్ రావు గారు, డాక్టర్ బి ఝాన్సీ లక్ష్మీ గారు అనడంలోని అతిశయోక్తి లేదు. లక్షలాది మంది విద్యార్థులకు కొంగు బంగారమైనటువంటి శ్రీ చైతన్యకు రథసారథులైనటువంటి డాక్టర్ బిఎస్ రావు గారు, డాక్టర్ బి ఝాన్సీ లక్ష్మీబాయి గారు సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని అంగలూరు గ్రామం డాక్టర్ గారు జన్మస్థలం అయితే, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఆత్కూరు డాక్టర్ బి ఝాన్సీ లక్ష్మీ గారి స్వగ్రామం. చెలసాని అన్నపూర్ణమ్మ, వెంకట సుబ్బారావు పుణ్య దంపతులు వీరి తల్లిదండ్రులు. వారికి కలిగినటువంటి 7 సంతానంలోని జ్యేష్ఠ పుత్రిగా, మొట్టమొదటి ప్రథమ పుత్రికగా ఈమె జన్మించారు. పరంపరాగతంగా సంక్రమించినటువంటి వినయ విధేయతలను ఉగ్గుపాలతోనే నేర్చుకున్నటువంటి డాక్టర్ బి ఝాన్సీ లక్ష్మీబాయి గారు వారి తల్లిదండ్రులు అందిపుచ్చుకున్నటువంటి సంస్కారము, క్రమశిక్షణను సమర్థవంతంగా అలవర్చుకుని దేవాలయం వంటి వారు పుట్టి పెరిగినటువంటి ఆ ఇంటికి అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వారి ప్రతి నడవడికతోనూ సంపాదించుకున్నారు. ఒక్క రోజులోని వారికి ఈనాడు కూడా ఇంతటి సక్సెస్ లేదండి. సక్సెస్ అనేది ఇప్పుడు ఊరికనే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి, గుండె కొన్ని మాటల్ని ముక్కలవాలి, వాటికి అవన్నీ కూడా భరించారు. బంధాలను కొన్ని కోల్పోయారు కూడా. అలాగే ఎదురు దెబ్బలు తిన్నారు, సహనంతో మెలిగారు, గుణపాఠాలు నేర్చుకున్నారు, అనుభవ పాఠాలు దిద్దుకున్నారు. ప్రతి క్షణం వాళ్లతో వాళ్ళు యుద్ధము చేసి ఇంత ఉన్నత విద్యా సంస్థకి వాళ్ళు ఈనాడు ఎంతోమంది హాయిగా బ్రతకడానికి కావలసినటువంటి ఆ నీడను అందించి ఎంతోమంది విద్యార్థులకు క్రమశిక్షణతో కూడినటువంటి తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ అనేటువంటి నినాదంతో ఈరోజు వరకు కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కాబట్టి శ్రీరాముడి కంటే మించినటువంటి దేవుడు లేడు, లక్ష్మణుడు వంటి తమ్ముడు లేడు, హనుమంతుడు వంటి భక్తుడు లేడు, గోమాత వంటి తల్లి లేదు, సీతమ్మ వంటి పతివ్రత లేదు, హరిశ్చంద్రుడు వంటి సత్యవాది లేడు, రామాయణం కంటే మించినటువంటి గ్రంథం లేదు, భగవద్గీత లాంటి ఉపదేశం లేదు, భారతదేశం లాంటి దేశం లేదు, గంగా నది లాంటి నది లేదు, శ్రీ చైతన్య వంటి విద్యా సంస్థ లేనే లేదు. అలాగే వైభవి క్యాంపస్ లాంటి మించినటువంటి క్యాంపస్ లేదు. డాక్టర్ బిఎస్ రావు గారి కంటే మించినటువంటి చైర్మన్ గారు లేరు. డాక్టర్ బి ఝాన్సీ లక్ష్మీబాయి గారి కంటే మించినటువంటి చైర్పర్సన్ మేడం గారు కూడా లేరు. అలాగే ఈరోజు మేడం గారి మోటివేషన్ కంటే మించినటువంటి మోటివేషను మనకి ఎక్కడా దొరకదు. కాబట్టి జాగ్రత్తగా సూర్యుడిని ఛాయ అనుసరిస్తుంది, అగస్త్యుడిని లోపాముద్ర అనుసరిస్తుంది, వశిష్ఠుడిని అరుంధతీదేవి అనుసరిస్తుంది, వేదాలను పురాణాలు అనుసరిస్తాయి, ఆవుని దూడ అనుసరిస్తుంది. అలాగే మీరందరూ కూడా అమ్మని, మన మేడమ్ గారిని, ఆ తల్లి పలికేటువంటి పసిడి పలుకుల్ని అనుసరించండి, ఆచరించండి, జీవితాలలో విజయాలు సాధించండి. అమ్మ చెప్పేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. అత్యంత అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి. మేడమ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ మై డియర్ చిల్డ్రన్ and my dear teachers and administrators. ఈరోజు ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నేషనల్ గర్ల్ చైల్డ్ డే టుడే. ఆ రోజు నేను ఇక్కడికి రావటం, మీ అందరినీ చూడటం చాలా విశేషం నాకు. మాస్టర్ చెప్పారు, కొంచెం ఎక్కువ చెప్పినట్టున్నారు నన్ను గురించి. అయితే అందరిలాంటి ఆడపిల్లనే మీ వయసులో బిషప్ అంద్రయ్య హై స్కూల్లో చదివాను విజయవాడలో, తర్వాత మారిస్టల్లా కాలేజ్, తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్. అది ఎప్పుడు అంటే
చాలా ఏళ్ళు అయిపోయింది. నేను మెడికల్ కాలేజీలో 68లో జాయిన్ అయ్యాను, 1968లో మెడికల్ కాలేజీలో. ఆ తర్వాత ఫారెన్ వెళ్ళటం, మళ్ళీ రాగానే ముందు ప్లాన్ చేసి గర్ల్స్ కోసం స్టార్ట్ చేయటం అనేది చాలా విశేషం. అది ఎందుకు గర్ల్స్ కోసం స్టార్ట్ చేసామంటే 65, 66లో మేము పియూసీ చదివేటప్పుడు విలేజెస్ నుంచి గర్ల్స్ని తీసుకొచ్చి ఇక్కడ చదివించాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది పేరెంట్స్కి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకవైపు, ఇక్కడ తీసుకొచ్చి ఫ్యామిలీ పెట్టి చదివించాలంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అవి భరించలేక పిల్లల్ని 10th ఆపేసేసి చదువు SSLCతో పెళ్ళిళ్ళు చేసి పంపించేసేవాళ్ళు. చాలా కొద్దిమంది మాత్రమే విజయవాడ నాయనమ్మల్లో అమ్మమ్మల్లో పంపించి ఫ్యామిలీ పెట్టి వాళ్ళని చదివించిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. నేను మెడిసిన్లో జాయిన్ అయినప్పటికీ నాకు తెలిసి 3 డాక్టర్స్ ఉన్నారు విజయవాడలో. మా ముందు జనరేషన్లో అంతే, ఎక్కువ మంది లేరు. మా జనరేషన్లో డాక్టర్స్ అందరూ కూడా ఎక్కువ మంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ US వెళ్ళిపోయారు 74 ఆ టైంలో. ఉన్న కొద్దిమంది డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ అయ్యారు. ఇప్పట్లాగా ప్రతి వీధికి ఒక హాస్పిటల్ కానీ, ప్రతి చోట ఒక గైనకాలజిస్ట్ కానీ, ఇన్ని బ్రాంచెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళే లేరు. పోస్ట్ గ్రాడ్యుయేషనే తక్కువ మంది చేశారు. ఆ రోజుల్లో 86లో ఓన్లీ ఫర్ గర్ల్స్, అది స్టేట్ లెవెల్లో చైతన్య అనేది ఫస్ట్ కాలేజ్, అది రెసిడెన్షియల్. ఆ ఉద్దేశం వేరు. బాయ్స్కి అయితే 2 రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి, కానీ గర్ల్స్కి అసలు ఎవరు సాహసం చేయలే స్టార్ట్ చేయడానికి. ఆడపిల్లలు స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం అందరూ డిస్కరేజ్ చేశారు, మీరు డాక్టర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా రన్ చేస్తారు అని. నిజమే, మా ప్రొఫెషన్ వేరు. ఇప్పుడు మేము తర్వాత 40 years నుంచి చేసేది వేరు. అప్పుడు ఆలోచన అలా కాదు, ప్రాక్టీస్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలన్న ధోరణిలో చేశాం, కానీ అది సాధ్యపడాల, ప్రాక్టీస్ చేయటం కుదరల. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా 15-16 years ఏజ్ గ్రూప్లో ఉన్నారు మీరందరూ. ఒక ఎయిమ్తో ఇక్కడికి వచ్చారు, ఒక నమ్మకం. మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీ అందరినీ ఇక్కడ అప్పచెప్పారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలి అంటే సహకారం ఎవరిది కావాలంటే మీ నుంచే రావాలి. టీచర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, కానీ కంప్లీట్గా డివోటెడ్గా ఉండవలసింది ఎవరంటే విద్యార్థులు మాత్రమే. నేర్చుకునేది విద్యార్థులు. తల్లిదండ్రులు ఒక ఆలోచనతో మిమ్మల్ని పంపించారు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆడపిల్లకి. ఆడపిల్లలు కూడా ఇవాళ బాగా సెటిల్ అవ్వాలని, ఆడపిల్లల్ని తక్కువగా చూడట్లే ఇవాళ సమాజంలో ఎవరు, ఏ తల్లిదండ్రులు. ఆడపిల్లలు పుట్టడం అదృష్టంగా చూస్తున్నారు కదా. ఆడపిల్లలు పుడితే ఒకప్పుడు మా టైంలో కూడా మా పేరెంట్స్ అమ్మో ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళంత డబ్బు కావాలి, వాళ్ళని చదివిస్తే ఇంకా ఎక్కువ కట్నం ఇవ్వాలని భయపడేవాళ్ళు. ఇవాళ భయపడట్లే ఎవరు. కొడుకులు పుట్టకపోయినా కూడా ఆడపిల్లలు ఉంటే చాలు, వాళ్ళైతే వినయంగా ఉంటారు, చెప్పిన మాట వింటారు, తల్లి వెంటే ఉంటారు అని ఆనందంగా ఉన్నారు తల్లిదండ్రులందరూ. కాదంటారా? అందరూ ఆనందంగా లేరు మీ పేరెంట్స్? అందరూ ఇప్పుడు ఆడపిల్లలే కావాలనుకుంటున్నారు. ఒకప్పుడు కట్నం ఇవ్వాలని భయపడేవారు, కానీ ఇప్పుడు ఆ భయం లేదు తల్లిదండ్రులకి. మంచిగా చదివించి వాళ్ళని విద్యావంతులు చేసి మంచి ఫ్యూచర్ ఇచ్చి వాళ్ళకు కొన్ని కీర్తి ప్రతిష్టలతో ఉంటే ఆనందిద్దామనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు మగపిల్లవాడు పుడితే వంశోద్ధారకుడు అనేవారు, అంతేనా? వంశాన్ని ఉద్ధరిస్తాడు. ఆడపిల్ల అయితే ఆ వంశం పేరు మారిపోతుంది కదా అని. కానీ ఇవాళ ఏ తల్లిదండ్రులు అనుకోవట్లా. ఆడపిల్ల పుట్టడం వలన కన్నవారిని ఉద్ధరించడం పక్కన పెట్టి తల్లిదండ్రులకి కన్యాదాన ఫలాన్ని ఇస్తుంది ఆడపిల్ల. తర్వాత వెళ్ళిన చోట వాళ్ళ వంశాన్ని నిలబెడుతుంది.
మగపిల్లవాడైతే ఒక్క వంశాన్ని ఉద్ధరిస్తున్నాడు, ఆడపిల్ల అయితే 2 వంశాలను ఉద్ధరిస్తుంది. ఆడపిల్లలంటే ఏంటో లక్ష్మి ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో లక్ష్మీదేవి పుట్టినట్టు భావిస్తారు అందరు. ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు తల్లిదండ్రులకి అటాచ్డ్గా ఉంటారు, డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి ఆడపిల్లలకి. ఇప్పుడు ఆడపిల్లల సంగతి మళ్ళీ చెప్తాం మీకు, తొందరపడబాకండి. ఒకప్పుడు ఆడపిల్లలు తల ఉంచుకొని వెళ్ళి మళ్ళీ తల ఇంటి దగ్గర దించిన తల మళ్ళీ కాలేజీకి వెళ్ళాక తలెత్తాలి, అవి రూల్స్ తల్లిదండ్రులే. ఇప్పుడు అలా కాదు, డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి కరెక్టే, కానీ బాయ్స్కి వీళ్ళకి కంపేర్ చేస్తే ఆడపిల్లలే బెటర్గా వర్క్ చేస్తున్నారు కంపేర్డ్గా. దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. మీ జనరేషన్ వృద్ధిలోకి రావాలి అంటే స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు ఒకటే దుఃఖం ఏంటంటే, పెళ్లి చేసి పంపించిన తర్వాత ఇంత ప్రేమగా ఇంత ఇదిగా పెంచుకున్నాను కదా అమ్మాయిని, అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త అంత అపురూపంగా చూసుకుంటాడో లేదో అని దిగులు పడుతున్నారు. ఇవాళ ఆడపిల్లలు పుట్టినందుకు ఆనందమే, కానీ రేపు వెళ్ళిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత భర్త సరిగ్గా చూసుకుంటాడో లేదో అనే దుఃఖం ఉంది ఆడపిల్లలకి. తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు సృష్టికి మూలం. సృష్టి, స్థితి, లయ 3 చేస్తారు. అంటే అమ్మవారి స్వరూపాలు అందరూ. ఒక బిడ్డకి జన్మనిస్తారు, ఆ బిడ్డని పోషిస్తారు, ఆ బిడ్డని పెంచి పెద్ద చేస్తారు, అన్నీ ఆ తల్లే చేస్తుంది. మీ అందరి తల్లులు అదే పద్ధతిలో ఆ రకంగానే మిమ్మల్ని పెంచారు. కానీ ఇవాళ ప్రీవియస్గా పిల్లలు ఎలా ఉంటారంటే 5 ఏళ్ల వరకు తల్లి చుట్టూ తిరుగుతారు, తల్లే ప్రపంచం. 5 ఏళ్ళు దాటి 10 ఏళ్ళ వరకు వచ్చేసరికి స్కూల్స్కి వెళ్ళిన దగ్గర నుంచి కంపారిజన్స్ రావటం కానీ కొంచెం డిటాచ్మెంట్ వస్తుంది, అయినా మాట వింటారు. 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వరకు ఏంటంటే తల్లి చెప్తే అమ్మో చదువుకోమని అంటే కోపం. నాకు తెలుసు కదా, ఎన్నిసార్లు చెప్తావు నువ్వు? అవునా కాదా? వాస్తవం ఆలోచించండి. ఎన్నిసార్లు చెప్తావమ్మా, మాకు తెలీదా ఏంటి అని విసుక్కోవటం. వాళ్ళు కొంచెం సర్దుకోవటం తల్లులు, మళ్ళీ ఊరుకోలేక చెప్పటం. ఇలా 15 ఏళ్ళు అయిపోతాయి. 15 ఏళ్ళు అయిన దగ్గర నుంచి అమ్మకి చాదస్తం ఎక్కువైంది, చెప్పిందే చెబుతా ఉంది. అమ్మకంటే మాకు ఎక్కువ తెలుసు, మేము బయట ప్రపంచం చూస్తున్నాం, మేము ప్రొఫెషనల్ కాలేజెస్కి వెళ్ళాం, అక్కడ బోర్డంతా నేర్చుకుంటున్నాం మేము. అమ్మకేం తెలీదు. ఆ ధోరణిలో 20 ఏళ్ళు గడిచిపోతాయి. ఆ తర్వాత మ్యారేజ్ అవుతుంది, పెళ్ళిళ్ళు చేస్తారు, పంపించేస్తారు. మాకు అన్నీ తెలుసు కదా, ఇంక వినేది ఏముంది అనుకుంటారు. 25-30 ఇయర్స్కి వచ్చేసరికి మళ్ళీ మారుతుంది. ఒకప్పుడు అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటా, ఇప్పుడు వాళ్ళ పిల్లలు మాట వింటల్లా. అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటా, అమ్మని సజెషన్ అడిగితే బాగుంటుంది, అమ్మ సజెషన్ తీసుకుంటున్న అవసరం అనుకుంటా ఇప్పుడు అనేది ఒక సర్కిల్ మళ్ళీ మారుతుంది, ఆలోచన మారుతుంది. అది ఎందుకంటే సమాజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అందరి మీద. సమాజం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎక్కువ. జనరల్గా ఏంటంటే ఇంట్లో నేర్చుకోవాలి కల్చర్ అనేది, తర్వాత స్కూల్లో టీచర్స్ నేర్పుతారు, మనం సమాజం నుంచి కూడా నేర్చుకుంటున్నాం కల్చర్. ఆకాశాన్ని అడిగితే చెప్పిందంట, తల్లి గురించి మాట్లాడితే ఆకాశాన్ని అడిగితే చెప్పిందంట, అమ్మ మనసు ఆకాశం కంటే విశాలం అని. అంటే తల్లి గొప్పతనాన్ని గుర్తించండి మీరు. ఫ్యూచర్లో మీరు కూడా అదే సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు, ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మీ మనసు ఏంటో మీరు ఆలోచించండి. తల్లి మనసు ఎలాంటిదంటే ఆకాశం కంటే విశాలం. తల్లి మనసు ఎంత లోతైందంటే సముద్రం కంటే లోతైందంట తల్లి మనసు. తేనె కంటే అయిందండి తల్లి ప్రేమ అని ఒక కవీశ్వరుడు చెప్పాడు. ఇది వాస్తవమే, కాదనలేదు. తల్లి లేకపోతే సృష్టి లేదు, అందుకే మాతృదేవోభవ అన్నారు. తర్వాతే తండ్రిని చెప్పారు పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ అన్నారు, తర్వాత అతిథి దేవోభవ. ఇది ఎందుకు మన వాళ్ళు చెప్పారంటే తల్లి లేకపోతే బిడ్డ లేడు కదా,
సృష్టే లేదు. ఒక మానవులేనా? నేచర్లో అన్ని తల్లి బాధ్యత అనేది నేచర్లో ప్రతిదీ పశుపక్షాదులు అన్నీ పోషిస్తున్నాయి. చిన్నపిల్లలప్పుడు పిల్లి ఉందనుకోండి, ఏం చేస్తుంది? పిల్లని పళ్ళతోటి దానికి పెయిన్ లేకుండా ఒక చోట నుంచి ఒక చోట షిఫ్ట్ చేస్తుంది కేర్ఫుల్గా. అవునా? అంటే తల్లి ప్రేమతోనే చేస్తుందా పిల్లి? అలాగే పక్షులు వాళ్ళ బీక్స్ తోటి ఫుడ్ తీసుకొచ్చి నోట్లో పెడతాయి. అవి ఎప్పటి వరకు పెడుతున్నాయి? అవి వాటికి రెక్కలు వచ్చి అవి ఇండిపెండెంట్ అయ్యేంత వరకు పెడుతున్నాయి. కానీ వాటికి చాలా తక్కువ టైం తీసుకుంటాయి అవి. కానీ మానవులు 25 years వరకు తల్లిదండ్రులు పోషిస్తున్నారు అందరినీ. ఇది వాస్తవం. ఇది ఎంత జాగ్రత్తగా అవి కూడా పెంచుతాయి అంటే పక్షులు. ఈగిల్ని తీసుకోండి మీరు, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది చాలా హైట్లో. కానీ ఈగలకు ఉన్న గొప్పతనం ఏంటంటే మనకు లేదు. అది 5 kilometers దూరం నుంచి ఒక ప్రేని చూసుకుని త్వరగా వచ్చి తీసుకెళ్తుంది. అంటే తన గోల్ సెట్ ఎలా ఉంటుందంటే తన ప్రే తీసుకోవాలని 5 kilometers దూరం నుంచి వస్తుంది. మనం చూడగలమా? మన గోల్స్ వైపు అంత దృష్టి మనం పెట్టలేము, అంత దూరంగా మన దృష్టి వెళ్ళదు. కానీ ఈగలు వెళ్తుంది. ఈగలు ఎక్కడ ఎగ్స్ పెడుతుంది? హైట్లో, పెద్ద కొండ మీద ఒక హైట్లో ఎగ్స్ని పెట్టి అవి కొండ మీద జారకుండా చుట్టూ థాన్స్ పెడుతుంది, ప్రొటెక్షన్ కోసం. జారకుండా ఎగ్స్ జారకుండా. హ్యాచ్ అయిన తర్వాత పిల్లలు కొద్ది రోజులు ఆహారం తెచ్చిపెట్టి తర్వాత వాడిని ట్రైన్ చేస్తుంది. ఎలా ట్రైన్ చేస్తుందంటే ఒక్కొక్క బర్డ్ని, ఒక్కొక్క ఈగిల్ బేబీ బర్డ్ని కిందకి నెడుతుంది. అదేమో రెక్కలు ఇంకా ఎగరలేదు, భయపడిపోతా ఉంటుంది. మళ్ళీ తీసుకొచ్చి లోపల పెడుతుంది. మళ్ళీ ట్రై చేస్తుంది, అవి భయపడతాయి, మళ్ళీ లోపల పెడుతుంది. మళ్ళీ ట్రై చేస్తుంది, కొంచెం రెక్కలు కదిలిస్తాయి. రెక్కలు కదిలించిన తర్వాత అలా ట్రైన్ చేసి కంప్లీట్గా ఫుల్గా ఇక భయం లేకుండా ఎగరగలం మేము అనుకున్నంత వరకు ట్రైన్ చేస్తుంది ఈగల్. సృష్టిలో ఏ పశుపక్షాదులు కూడా బేబీస్ని వదలవు. మానవులే కాదు, అందరూ అదే ప్రేమతో చూస్తాయి. కోతి ఉంది, ఏం చేస్తుంది? పిల్లని పొట్ట ఖర్చుకోమని పిల్ల గట్టిగా పట్టుకుంటుంది తల్లిని. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి జంప్ చేస్తుంది కేర్ఫుల్గా, పిల్ల కింద పడకుండా. అంత గొప్ప టాలెంట్ మనకుందా? దానిలాగా మనం జంప్ చేయగలమా? మన వీక్నెసెస్ ఏంటి? సృష్టిలో ఉన్న గొప్పతనం ఏంటి? సృష్టి నుంచి ఏమి నేర్చుకోవాలి? మనకు చలిని చాలా ఉన్నాయి సృష్టిలో. ఆవు గడ్డి తిని మనకు పాలిస్తుంది కదా, అంతేనా? ఆ పాలను మనం ఎంజాయ్ చేస్తున్నాం. సాక్రిఫైస్ ఉందా లేదా? అక్కడ ఉంది కదా సాక్రిఫైస్. మనం ఏం సాక్రిఫైస్ చేయాలి? ఏనుగుంది, ఏనుగు బేబీని డెలివరీ అయినప్పుడు ఒక చోట డెలివరీ అయితే అది కింద పడి ఉంటుంది, లేవలేదు. దాన్ని ఎక్కడ వచ్చి అడవి జంతువులు ఎక్కడ తినేస్తాయోనని ఆ ఆడ ఏనుగులన్నీ చుట్టుముట్టి సర్కిల్ లాగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. మనం ఎంతవరకు చేస్తున్నాం? జ్ఞానం ఉంది మనకి, ఎంత చేస్తున్నాం మనం? అలాగే జిరాఫ్ ఉంది. జిరాఫ్ కూడా ఒక హార్డ్ సర్ఫేస్ మీద బేబీని వదిలేసేస్తుంది. వదిలేసిన తర్వాత వెంటనే కాలుతో తంతా ఉంటుంది లేవమని. పాపం లేవలేదు, మళ్ళీ తంతుంది, మళ్ళీ. ఎందుకోసం? పిల్ల మీద ప్రేమ లేక? ఎందుకంటే అది లేచి దానంతా అది పరిగెట్టకపోతే ఈలోపు ఏదన్నా సింహం పులో వచ్చి తినేస్తుందని దాన్ని ట్రైన్ చేస్తుంది అన్నమాట. తొందరగా వెళ్ళి నువ్వు తొందరగా నడక నేర్చుకో, నడక నేర్చుకుంటే తొందరగా నిన్ను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతావు అని. సృష్టిలో ప్రతి తల్లి, మానవులే కాదు ప్రతి జంతువు బిడ్డను కాపాడుకోవటంలో అహర్నిశాలు ప్రయత్నిస్తుంది. మనకు తెలియదు, ఇది మనమే గొప్పవాళ్ళం అనుకుంటాం. మనకు తెలియని నాలెడ్జ్ ఇదంతా. నేచర్ని గురించి మనం స్టడీ చేయం. హనీ బిజీగా ఉంటుంది. హనీ బీ తేనె తీసుకొచ్చి తుట్టు పెడుతుంది కదా, దాన్ని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? మానవులు ఎంజాయ్ చేస్తున్నారు, అంతేనా? అంటే సృష్టిలో ప్రతిదీ మనకే కావాలి. మీరు ఎందుకంటే మానవత్వంతో మనం ఆలోచించాలి. అసలు సృష్టి ఏంటి? మౌనంగానే ఎదగమని చెట్టు నీకు అంతేనా పాట వచ్చింది నేను రాగానే? అదే కదా. అందులో ఎంత అర్థం ఉందో తెలుసా మీకు? అర్థమైంది కదా. అందులో మీకు ఏం అర్థమైంది?
మనం అసలు మౌనంగా ఉండమే. అసలు నలుగురు కూర్చుంటే ఎప్పుడు కబుర్లే, టైం వాల్యూ తెలియదు మనకి. మౌనంగానే ఎదగమని చెట్టు నీకు చెప్తుంది అంటే, భూమిలో బీజం పెడతాం, విత్తనం పెడతాం, అది లోపల వేడి చీకటి, కానీ నిదానంగా భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది. ఎక్కడా శబ్దం ఉండదు కదా, నిదానంగా శబ్దం లేకుండా ఎదుగుతుంది చెట్టు. ఎదిగి మహావృక్షం అవుతుంది. అంతేనా? అలాగే మనం కూడా ఏంటంటే, మన మనసు అనేది ఒక పెద్ద పంట పొలం. మన మనసే ఒక పెద్ద పంట పొలం. నిమిషానికి 1000 ఆలోచనలు చేస్తుంది, మంచి చెడు రెండు. దానిలో మీరు వేయవలసిన విత్తనాలు ఏంటి? మంచి విత్తనాలను వేయండి. మనసుతో, మీ మనసులో మంచి విత్తనాలను వేయండి, మంచి పంట వస్తుంది. లేకపోతే అసలు ఏ విత్తనం వేయలేదు, ఏమవుతుంది? కలుపు మొక్కలు వస్తాయి, వీడ్స్ పెరుగుతాయి. మనసులో వీడ్స్ పెరుగుతాయి. ఎవరికి ఉపయోగం అది? మంచి విత్తనాలు అంటే ఏంటంటే, అసలు మీరేం చేయాలి, అసలు మీ గోల్స్ ఏంటి, మీరేం కావాలనుకుంటున్నారు లైఫ్లో, వాట్ ఈజ్ మై అచీవ్మెంట్ అని మీరు ఎవరు ఆలోచించుకోవాలి, క్వశ్చన్ చేసుకోవాలి. ఏం కావాలనుకుంటున్నాను లైఫ్లో, అసలు నా అల్టిమేట్ గోల్ ఏంటి, నా ప్రయాణం ఎలా చేయాలి, దానికి తగ్గ మార్గాన్ని ఎలా వేసుకోవాలి, డైరెక్షన్ ఎలా ఉండాలి, డిటర్మినేషన్ ఎలా ఉండాలి, ఇది ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి చేసుకోవాలి. ఈ సంస్థలో ఎంతోమంది, కొన్ని వేల మంది డాక్టర్స్ తయారయ్యారు. అంతకంటే ఎక్కువ ఇంజనీర్స్, ఐఐటియన్స్ వెళ్ళారు. ఇంకా కొంతమంది సివిల్స్కి కూడా వెళ్ళారు. లా చేసిన వాళ్ళు ఉన్నారు, టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సిఏజ్ అకౌంటెంట్స్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మెజారిటీ డాక్టర్స్గానే ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మెజారిటీ డాక్టర్స్గా ఉన్నారు. అది ఒక రకంగా సంస్థ చేసుకున్న అదృష్టం కూడా. మీలాంటి విద్యార్థులు రావటం, తెలివిగల పిల్లలు వస్తేనే ఇక్కడ టీచింగ్ ఉపయోగించుకోగలుగుతారు. మంచి టీచర్స్ ఉంటేనే విద్యార్థులకు ఉపయోగపడతారు. అంటే ఇది ఇద్దరు కాంబినేషన్. మంచి టీచర్స్ ఉండాలి, ఆ టీచర్స్కి ఇవ్వగలిగినంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినంత కెపాసిటీ వాళ్ళకు ఉండాలి, తీసుకోగలిగినంత కెపాసిటీ విద్యార్థులకు ఉండాలి. అంతేనా? ఇద్దరు బాగుంటేనే, ఇద్దరు అది మ్యాచ్ అవుతేనే వాళ్ళ కెరియర్ బాగుంటుంది. మ్యాచ్ కాకపోతే కెరియర్ మంచిగా ఉండదు. దానికి తగ్గ అడ్మినిస్ట్రేటర్స్ ఉండాలి. అసలు విద్యార్థుల్లో ఉండవలసిన డిసిప్లిన్ ఉండాలి. నాకు ఇది కావాలి, నేను ఎట్టి పరిస్థితిలో నా గోల్ నేను రీచ్ అవ్వాలి, దానికి తగ్గ లక్ష్యం నాకు ఉన్నప్పుడు దాని డైరెక్షన్ నాకు తెలుస్తుంది, నేను అటుగా ప్రయాణం చేస్తాను, నేను చివరికి గోల్కి రీచ్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది చాలా అవసరం. ఆ పాట ఒకసారి వేస్తారా? పాట వినండి అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఇందులో అర్థం కానిది ఏమీ లేదు కదా, అందరికీ అర్థమై ఉంటుంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అవునా? అసలు విజయం అనేది ఎలా వస్తుంది? డైరెక్ట్గా సక్సెస్ వచ్చేస్తుందా, లేకపోతే కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా రావాలనే ప్రయత్నంలో ఎక్కడో అశ్రద్ధ కానీ ఏదైనా జరిగి ఒక 1/2 మార్కులో 1 మార్కులో మిస్ అయ్యి అపజయం వచ్చిందా, అది ఆలోచించాలి. ఫెయిల్యూర్స్ లేకుండా ఎక్కడ సక్సెస్ రాదు. ఫెయిల్యూర్స్ ఉంటాయి, దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. వాళ్ళు చెప్పింది అది, అపజయాలని ఎదుర్కొని జయం సంపాదించాలని. ఆకు రాలిన చోట మళ్ళీ చిగురు వస్తుంది. మనకి ఎన్ని ఋతువులు ఉన్నాయి? 6 ఋతువులు ఉన్నాయి. ఎన్ని కాలాలు ఉన్నాయి? వింటర్ ఉంది, సమ్మర్ ఉంది, ఆటమ్ ఉంది, స్ప్రింగ్ ఉంది. ఓకే, ఒక ఆకు రాలిపోయింది. ఒక ఆకు రాలిపోయిందంటే ఏంటి? ఒకటి పుట్టింది, వెళ్ళిపోయింది. అవును కదా? పుట్టిన ప్రతి నశించాల్సింది, వెళ్ళిపోయింది. దాని ప్లేస్లో ఏమొచ్చింది? మళ్ళీ కొత్త చిగురు వచ్చింది. అవునా?
అంటే ఈ సృష్టి ఇలా జరుగుతూ ఉంటుంది, ఒకటి పడిపోతూ ఉంటుంది, ఒకటి వస్తూ ఉంటుంది. దాని మీనింగ్ అదనమాట. సృష్టి ఆగదు, ఒకటి పడిపోతుంది, మళ్ళీ ఒకటి వచ్చేస్తుంది. ఆకు రాలిపోయినప్పుడు ఏమనుకుంటాం? ఆ చెట్టు అంతా ఎండిపోయింది, మోడిపోయింది అనుకుంటాం. కానీ మళ్ళీ చిన్న చిన్న చిగురు వచ్చినప్పుడు అది లైవ్గా ఉంది, దానికి మళ్ళీ లైఫ్ ఉంది అని అనుకుంటాం. అట్లాగే ప్రతి దానిలో కూడా మనం ఆలోచించవలసింది పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ కాదు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు ముందు వచ్చింది విషం. ఆ విషయాన్ని మనకి పురాణాలు ఏం చెప్తాయంటే, ఈశ్వరుడు నేరేడు పండులా చేసుకుని గొంతులో పెట్టుకున్నాడు శివుడు. ముందు విషం వచ్చింది, అన్ని లోపల సముద్రంలో అన్నీ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. శివుడు దాన్ని విషాన్ని తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? అందరినీ కాపాడటానికి తీసుకున్నాడు. ఆ తర్వాత ఏమొచ్చింది? అప్సరసలు వచ్చారు సముద్రంలో నుంచి, కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, చంద్రుడు వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది, తర్వాత అమృతం వచ్చింది, ధన్వంతరి వచ్చాడు. అది ఎంత కష్టపడితే వచ్చింది? ముందు వచ్చింది విషం, ఆఖరికి వచ్చింది అమృతం. దానికి మీకేం అర్థం అవ్వాలి? మీరు ఎంత కష్టపడాలి, మీ అచీవ్మెంట్ రావాలంటే మీరు ఎంత కష్టపడాలి. ఇది బ్రహ్మ రాసిన తలరాత, ఇది నీ రాత నువ్వే రాసుకో అని చెప్తున్నారు వాళ్ళు. చంద్రబోస్ గారు రాశారు, ఆయన కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసే కవిత్వంలోకి వెళ్ళారు, చదువు లేకుండా కాదు. చదువు ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు చదువుకోవాలి ఆడపిల్లలు కూడా అంటే, చదువు ఏం చేస్తుందంటే ఎక్స్పాండ్స్ యువర్ నాలెడ్జ్, ఎక్స్పాండ్స్ యువర్ ఇంటెలిజెన్స్. మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మీకు ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది చదువు. అందుకోసం మీ చదువు అవసరం. అది ఏ చదువు చదువుకోవాలి? మీకు నచ్చినది, మీరు కోరుకున్నది, మీరు కావాలనుకున్నది. మీరందరూ కాబోయే డాక్టర్స్, ఆ ఉద్దేశంతోనే మీరందరూ ఇక్కడ ఉన్నారు. అది కోరుకున్నది మనసు. అప్పుడు ఏం చేయాలి? మీరు టైం వాల్యూ తెలుసుకోవాలి, కాలం విలువ తెలుసుకొని వాళ్ళు, ఆ స్టూడెంట్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ హెడ్ కావచ్చు, ఒక దేశం కావచ్చు, సక్సెస్ఫుల్గా రాలేరు. వాల్యూ ఆఫ్ టైం వెనక్కి రాదు అది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ కొంతమంది ఉన్నారు, సెకండ్ ఇయర్ కొంతమంది ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి వెనక్కి వెళ్ళి, మీ టైంని ఎంత యూటిలైజ్ చేసుకున్నారు ఇప్పటి వరకు, ఎంత వేస్ట్ చేసుకున్నారు. అది వెనక్కి రాదు కదా. లివ్ ఇన్ ద ప్రజెంట్ ఆల్ ద టైమ్. ఈ రోజుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. దట్స్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. ఒక శిల్పి ఒక రాయిని తీసుకొచ్చి ఒక శిల్పాన్ని చెక్కుతాడు కదా. ఎంత చక్కగా చెక్కాలి. చిన్న చిన్న ఫేస్ చేయాలంటే చాలా స్మూత్గా, చాలా టాలెంట్తో చేయాలి, లేకపోతే శిల్పం సరిగ్గా పాడైపోతుంది. చెక్కేటప్పుడు సుత్తి ఉలి వాడతారు, దాంతో రాతిని కొడతాడు. దెబ్బ ఎవరికి తగులుతుంది? రాతికి తగులుతుంది. కానీ ఉలి సుత్తి అలాగే ఉంటాయి. దెబ్బలు తినాలి. ఒకటి రావాలంటే ఒకటి మీరు మీ లైఫ్కి మీరే ఆర్కిటెక్ట్స్, మీరే డిజైనర్స్. మీ లైఫ్కి మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఏం చేయలేరు. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఏ డాక్టర్. మీరు కావాలనుకోవాలి. అది కూడా ఎలా? డిజైర్, బర్నింగ్ డిజైర్. యూ మస్ట్ డెవలప్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. ఆ మోటివేషన్ ఎలా ఉండాలంటే బర్నింగ్ డిజైర్ లాగా ఉండాలి. ఇది నాకు కావాలి అనుకుంటేనే మీరు సక్సెస్ఫుల్గా రాగలుగుతారు మీరు కావాలనుకున్న ఫీల్డ్లో. సక్సెస్ అంటే ఈ రోజుతో ఇంటర్మీడియట్ అవ్వగానే సక్సెస్ఫుల్గా వచ్చేసాం మేము అనుకోవడానికి వీల్లేదు. ఇట్ ఈస్ ఎ జర్నీ. సక్సెస్ ఈజ్ ఎ జర్నీ. చాలా కాలం సక్సెస్. ఎప్పటికీ విద్యార్థిగానే ఉండాలి, ఎప్పటికీ చదువుకుంటానే ఉండాలి. ఈ ఒక్కసారి 1 సంవత్సరంతో 2 సంవత్సరాలతో అయిపోతుంది, నేను ఇక లైఫ్లో సక్సెస్ఫుల్గా వస్తాను అనుకోవటానికి లేదు. ఇట్ ఈజ్ ఎ జర్నీ. ఇట్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ జర్నీ. ఆ డిటర్మినేషన్ మీకు ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు. ఆ డిటర్మినేషన్ ఉండాలి, డివోషన్ ఉండాలి, అండ్ డెడ్లైన్ పెట్టుకోవాలి. దానికి మీరు మీ డెడ్లైన్ ఏంటి? రేపు ఎంసెట్. మీరు దీన్ని ఎంసెట్ కాదు, నీట్ ఎగ్జామ్ అనేది మీ డెడ్లైన్. ఆ డెడ్లైన్కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎంత టైం ఉంది, ఎంత కాన్సన్ట్రేషన్ పెంచాలి. కాన్సన్ట్రేషన్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ రావాలంటే ఓన్లీ ఎసెట్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్.
అది మీరు ఎంతవరకు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. బుక్ ముందు ఉంటుంది, మైండ్ ఎక్కడో ఉంటుంది. బుక్ ముందే ఉంటుంది, మీరు మైండ్ ఎక్కడో ఉంటుంది. ఎవరికి తెలియదు, అది మీకే తెలుస్తుంది. అది మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అవే డిస్ట్రాక్షన్స్ అనేది. స్టడీ అవర్లో కూర్చుంటారు అందరూ కూర్చుంటారు. ఎవరు కంప్లైంట్ చేయడానికి ఏముండదు. పుస్తకం ముందే ఉంటుంది, నిద్రపోతుంటారు. ఎవరు పట్టుకోలేరు, అంత బాగా నిద్రపోతారు. ఎవరు వార్డెన్స్ వీళ్ళందరూ ఉంటారు. అంటే ఎన్ని సంవత్సరాలు నేను స్టూడెంట్స్ మధ్యలో రాత్రి 11 వరకు ఉన్నానో నాకు తెలుసు. ఇప్పుడంటే కొంచెం ఏజ్ వచ్చేసింది కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నాను, కానీ కంప్లీట్గా డే టైము రౌండ్స్లో ఉండేదాన్ని, స్టడీ అవర్స్లో నైట్ టైము రౌండ్స్లోనే ఉండేదాన్ని. ఒక్కటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు కావాల్సిన నిద్ర ఎన్ని గంటలు కావాలి? 6 అవర్స్ 8 అవర్స్. దాని తర్వాత మిగతా టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు మీరు? మీ స్ట్రెంగ్స్ ఏంటి, అసలు మీ వీక్నెసెస్ ఏంటి? మీ వీక్నెస్ని మీరు ఐడెంటిఫై చేసి, మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని సరిదిద్దుకోగలిగితేనే ఫ్యూచర్ బాగుంటుంది. సక్సెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంటల్గా సక్సెస్గా వచ్చారని ఎవరైనా చెప్పినా నమ్మకూడదు. ఓన్లీ హార్డ్ వర్క్. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. రియలైజ్ దట్. ఇంకా మీ ఏజ్ గ్రూప్లో ఉండేది కోపం ఒకటి ఎక్కువ ఉంటుంది మీకు, అవునా? ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తుంది. అది ఒక శత్రువు మనకి. కోపం అనేది శత్రువు మనిషికి, భయం అనేది కూడా శత్రువే మనిషికి. చాలా తొందరగా తల్లి మీద కోపం వస్తుంది, టీచర్ మీద కోపం వస్తుంది, అందరి మీద కోపం వస్తుంది. యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్స్. మీలో ఉన్న క్వాలిటీస్ని మార్చుకోవాలి. ఎవరు కోపడినా అది మన మంచికే, మన సరిదిద్దటానికే. టీచర్ కోపడితే మన సరిదిద్దటానికి అనుకుంటే హ్యాపీగా ఉంటారు. మదర్ కోపడితే సరిదిద్దటానికి అమ్మ అనుకుంటే హ్యాపీగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ టైం అంతా పోతుంది. మీ మైండ్ ఎప్పుడు బర్నింగ్గా ఉంటుంది కోపం వస్తే. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మదరు యుఎస్లో ఒక బేబీని కోల్పోయింది, ఒక బిడ్డ చనిపోయింది. ఎలా అంటే డ్రైవరు డ్రింక్ చేసి డ్రైవ్ చేశాడు. ఆవిడ చాలా దుఃఖపడింది, చాలా కోపం తెచ్చుకుంది. తర్వాత ఏమనుకుందంటే, పోయిన బిడ్డ తిరిగి రాడు కదా, కానీ నాకు వచ్చిన బాధ ఇంకో తల్లికి రాకూడదు అని చెప్పి ఒక అసోసియేషన్ ఫామ్ చేశారు. మ్యాట్ అని ఒక అసోసియేషన్ ఫామ్ చేసి అందులో బోల్డంతమంది వచ్చి మెంబర్స్గా జాయిన్ అయ్యారు. దాన్ని సొసైటీలో స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇంకొకళ్ళు డ్రింక్ చేసి డ్రైవ్ చేయకుండా చేశారు. అంటే నెగటివ్ని పాజిటివ్ చేసుకున్నారు. కోపాన్ని దిగమింగుకుని 10 మందికి ఉపయోగపడే పద్ధతిలో తీసుకువెళ్ళారు. మనం ఆలోచించుకోవాల్సింది అది. ఈ కోపం ఎందుకు పనికి వస్తుంది? ఎవరిని ఉద్ధరిస్తుంది కోపం? మిమ్మల్ని తగ్గించేస్తుంది, మీ పర్ఫార్మెన్స్ని పడేస్తుంది, ఫ్రెండ్స్ని దూరం చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే మీరు డెవలప్ ఈ వయసులో, ఎస్పెషల్లీ ఈ వయసులో, పెద్ద అయిన తర్వాత నిదానంగా మార్పులు వస్తాయి. మళ్ళీ మీరు అర్థం చేసుకోండి, మీ క్వాలిటీస్ని మార్చుకోండి. అలాగే ఒక మొక్క పెట్టాం మనం, ఒక 4 సంవత్సరాలు చూసాం, చక్కగా వాటరింగ్ చేసాం, చక్కగా మెన్యూర్స్ వేసాం, కానీ సరిగ్గా ఎదగట్లేదు. ఎందుకు ఎదగట్లేదు అనుకునే మళ్ళీ 5th ఇయర్ వచ్చేసరికి షార్ట్ టైంలో ఎదుగుతుంది మొక్క. అదే ఎదగట్లేదని చెప్పి తీసేస్తే మొక్కను చంపేస్తున్నాం. అదే ఎదగట్లేదని నీరు పోయిపోతే చచ్చిపోతుంది. అదే ఎదగకపోయినా, అది ఎదగట్లేదని ఎదురు చూస్తే, నీళ్లు పోస్తా మెన్యూర్స్ వేస్తా ఎదురు చూస్తే, ఆ ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో చీకట్లో రూట్స్ని పంపించి నీటిని వెతుక్కుని ఆహారాన్ని తీసుకుంటే వచ్చిందా? ఎలా వచ్చింది? ఎవరు సమాధానం చెప్తారు దానికి? అలా మనకు సమాధానం దొరకని ఎన్నో ఉన్నాయి. మనం అందరం అన్ని రకాలుగా హెల్దీగా ఉన్నాం, కాళ్ళు చేతులు తిన్నగా ఉన్నాయి. అక్కడ టెన్నిస్లో ఒక అమ్మాయి విల్మా అని చెప్పి 4 years ఏజ్లో అమ్మాయికి న్యూమోనియా వచ్చి స్కార్లెట్ ఫీవర్తో అమ్మాయి పోలియో వచ్చింది, పెరాలసిస్ వచ్చింది అమ్మాయికి 4 years ఏజ్లో. వాళ్ళ మదర్ ఒకసారి అన్నారంట, గాడ్ గేవ్ యూ ఎబిలిటీ, పర్సిస్టెన్స్
అండ్ ఫెయిత్. వై డోంట్ యు ట్రై టు వాక్? నడవటానికి లేదు, బ్రేసెస్ వేశారు. డాక్టర్స్ నేల మీద అడుగు పెట్టలేవు నువ్వు ఫ్యూచర్లో అన్నారు. వాళ్ళ మదర్ చెప్పిన తర్వాత ఐ విల్ ట్రై అని చెప్పి 9 years ఏజ్లో నిదానంగా కాలు పెట్టింది భూమి మీద, ఒక్కొక్క అడుగు పట్టుకుని బలవంతంగా హెల్ప్తో వేసింది. 13 years ఏజ్లో రన్నింగ్ వాళ్ళ అమ్మతో ఉందంట, నేను ఫాస్టెస్ట్ రన్నర్గా వరల్డ్ ఫేమస్ అవ్వాలమ్మా అని. నువ్వు ప్రయత్నం చేయమ్మా, డెఫినెట్గా నువ్వు అచీవ్ చేస్తావని మదర్ ఎంకరేజ్ చేస్తే 13 years ఏజ్లో 4 సార్లు ప్రయత్నం చేసి ఓడిపోయింది అమ్మాయి, గెలవల. 15 years ఏజ్లో టెన్సీలో స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు ఒక కోచ్ దొరికారు అమ్మాయి అదృష్టానికి. ఆ కోచ్ ఎంకరేజ్ చేశారు, ప్రాక్టీస్ చేసింది. అప్పుడు తర్వాత 1960లో అమ్మాయి 100 meters రేస్లో, 200 meters రేస్లో, 400 meters రేస్లో విన్ అయ్యి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎలా చేయగలరు? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఏం లెసన్ నేర్చుకోవాలి మనం దీని నుంచి? మనకు ఒక మోటివేషన్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నా, మనకి మనం మోటివేట్ చేసుకున్నా, సెల్ఫ్ మోటివేషన్ ఉన్నా, సెల్ఫ్ ఎనాలిసిస్ ఉన్నా, మన స్ట్రెంగ్త్ని మనం తెలుసుకున్నా, మన ప్రయత్నంలో లోపం లేకపోతే వీ కెన్ విన్, వీ కెన్ కమ్ అవుట్ యాజ్ విన్నర్స్. ఆ అమ్మాయి చేయగలిగింది మనం చేయలేమా? అలాగే బీథోవెన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, ఒక ఆయన మంచి మ్యూజిక్ కంపోజ్ చేశారు ఆయన డెఫ్. నమ్ముతారా ఎవరన్నా? మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి, డెఫ్ ఏంటి? అలాగే మిల్టన్ నేచర్స్ మీద పోయమ్స్ రాశారు, ఈజ్ బ్లైండ్. బ్లైండ్ పర్సన్ ఏంటి, నేచర్ని చూసి పోయిటీ రాయటం ఏంటి? అలాగే రూజ్వెల్ట్ కూడా వీల్ చైర్లో కూర్చొని పరిపాలించాడు. మనం చేయాలనుకున్నది మనసు పెట్టి చేస్తే ఏదైనా మనం చేయగలం, సాధించగలం అనేవి ఇవన్నీ చెప్తాయి. ఈ స్టోరీస్ అన్నీ చెప్తాయి. ఇవన్నీ వాస్తవాలు, అబద్ధం కాదు, కల్పితాలు కాదు, ఇవి నిజాలు. ఇవి ప్రయత్నం చేయలేరా మీరు? టైంని మ్యాక్సిమం ఉపయోగించుకోండి మీకోసం. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనీ జీవితానికి అవసరమే, కానీ అన్నీ ఇవ్వదు మనీ. అన్ని ఆనందాలను ఇవ్వదు మనీ. మీరు మంచి బట్టలు కొనుక్కుంటారు, మంచి డ్రెస్ కొనుక్కోవచ్చు, మంచి జ్యువెలరీ కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, మంచి బెడ్ కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోగలరు మనీతో, ఎక్సెప్ట్ హ్యాపీనెస్. యూ కాంట్ బై టైం. వెళ్ళిపోయిన టైం తిరిగి రాదు, మీరు కొనుక్కోలేరు దాన్ని మనీతో. హ్యాపీనెస్ కొనుక్కోలేరు, హెల్త్ను కొనుక్కోలేరు. డబ్బు ఇవ్వలేని చాలా ఉన్నాయి, మళ్ళీ డబ్బు ఇవ్వలేని చాలా ఉన్నాయి. మనకు అవన్నీ కావాలి, హెల్త్ కావాలి, కొనుక్కోలేము. ఆరోగ్యం చెడిపోతే మన కెరీర్ పాడైపోయిన తర్వాత దాన్ని కొనుక్కోలేము. నా క్లాస్మేట్సే ఉన్నారు, మాది మంచి స్కూల్, అది బిషప్ అజరాయ్ హై స్కూల్. వాళ్ళు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ కూడా న్యూజిలాండ్ వాళ్ళు. హెడ్ మిస్ట్రెస్ కూడా కేరళైట్ ఆమె, థామస్ అని. వెరీ సిస్టమాటిక్ స్కూల్, తెలుగు మీడియం స్కూల్ ఆ రోజుల్లో. నా క్లాస్మేట్స్లో కొద్దిమంది, ఒక 3-4 డాక్టర్స్ అయ్యారు. ఇంకా కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్గా వెళ్ళారు, కొంతమంది టీచింగ్ సైడ్ వెళ్ళారు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్కి వెళ్ళారని ఆలోచన లేదు ఎవరికి. చాలామంది హౌస్ వైఫ్స్గా మిగిలిపోయారు. కలిసినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళు, ఆ రోజుల్లో మేము తెలుసుకోలేదు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, మీరు చదివినట్టు మేము చదవలేదు, బతికించాం. మేబీ డ్యూ టు ది ఫైనాన్షియల్ పొజిషన్, వాళ్ళకి ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండి ఉండొచ్చు, ఆ రోజుల్లో చదువు అవసరం లేకపోయి ఉండొచ్చు. అదొక రీజన్ అయి ఉంటుంది వాళ్ళు చదువుకోకపోవడానికి. అలా చదువుకున్నట్టయితే ఆ రోజుల్లో మేము కూడా ఇవాళ మాకొక ఇండివిజువాలిటీ ఉండేది, ఒక వ్యక్తిత్వం మాకు ఉండేది. మేము చదువుకోక పొరపాటు చేసాము. దే ఆర్ వాండరింగ్ ఐడియల్లీ. ఫ్యూచర్లో అందరికీ అదే వస్తుంది. తెలుసుకోవాల్సిన టైంలో మీరు చదువుకోవాల్సిన టైంలో, మీరు కష్టపడవలసిన టైంలో కష్టపడకపోతే, అసలు కష్టపడకుండా ఏదొచ్చింది? ఎవరికి వచ్చింది? ఎవరు కష్టపడకుండా పైకి వచ్చారు చెప్పండి? సొసైటీలో ఒక ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి. ఏ దేశమైనా అభివృద్ధిలో ఉందంటే దానికి రీజన్ ఏంటి?
ఒక ఇండివిజువల్ పైకి వచ్చినా, ఒక ఆర్గనైజేషన్ పైకి వచ్చినా, ఒక దేశం పైకి వచ్చినా ఓన్లీ ప్లానింగ్ అండ్ పర్ఫెక్షన్. ఆ దేశానికి ఒక ప్లాన్ ఉంది, ఒక స్టూడెంట్కి ఒక ప్లాన్ ఉంది, ఒక పర్ఫెక్షన్ రావాలి. పర్ఫెక్షన్ వచ్చేంత వరకు కష్టపడాలి. ఎక్సలెన్స్కి రావాలి. ఓన్లీ నాట్ ఓన్లీ పర్ఫెక్షన్, ఎక్సలెన్స్. అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీరు వితిన్ టైం చేయగలుగుతారు. టైం వాల్యూ ఎందుకు తెలియాలంటే ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఆ టైం కంప్లీట్ చేయాలి. చదువుకునేటప్పుడు మీరు టైం లూజ్ అవ్వకూడదు, దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి, విన్నర్స్గా రావాలి. యూ షుడ్ కమ్ అవుట్ యాజ్ విన్నర్స్. చదువులో విన్నర్స్గా రావాలి. ఒకసారి ఒక మీటింగ్లో ఈయన సచిన్ టెండూల్కర్, ఆయన క్రికెట్ ఆయన సచినే కదా ఆయన పేరు, ఆయన ఒక మీటింగ్లో చెప్తారనమాట, ట్రైన్ చేసేటప్పుడు కోచెస్ ఎంత సీరియస్గా ఉంటారంటే వాళ్ళు గేమ్ ఒకటి పొరపాటు చేస్తే అంటే ఆయన్ని ఒకసారి రూమ్లో తీసుకెళ్ళి ఒక చంప వేశారంట వాళ్ళ కోచ్. ఆయన మీటింగ్లో చెప్పుకున్నారు, నువ్వు తప్పు చేసావు అక్కడ అందుకనే పోయిందని చెప్పి రూమ్లో తీసుకెళ్ళి ఒకటి చెంపదెబ్బ కొట్టారని ఆయన చెప్పుకున్నారు. ఎవరైనా విన్నర్స్గా రావాలంటే మీ వెనక ఇప్పుడు మీకు మీ పేరెంట్స్ ఉన్నారు మోటివేట్ చేయడానికి, మీ టీచర్స్ ఉన్నారు, అలాగే గేమ్స్ ఆడే వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు, కోచెస్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళందరూ మీరు విన్నర్స్గా రావాలని కోరుకుని మనస్ఫూర్తిగా మీకు అండగా ఉన్నారు. మీరైతే ఊరుకుంటారా చెప్పండి? సచిన్ టెండూల్కర్ చెంపదెబ్బ కొట్టించుకున్నాను పబ్లిక్గా చెప్పారు ఆయన మీటింగ్లో. కొట్టారని. ఎందుకు కొట్టారు టీచరు? ఇంకా బాగా ఆడటం కోసం, విన్నర్గా రావటం కోసం, సక్సెస్ రావటం కోసం. ఆ కోచ్కి ఎలా ఉంటుంది, ఇతను బాగా ఆడి సక్సెస్ఫుల్గా వస్తే ఆయనకి పేరు వస్తుందని, అంతే కదా. అలాగే మీ టీచర్స్ కూడా అంతే. మిమ్మల్ని ఒక మాట అన్నా కరెక్ట్ చేసినా మీ అభివృద్ధి కోసం మాత్రమే అని ఆలోచించండి. మీ తల్లిదండ్రులు ఒక మాట అన్నా విసుక్కున్నా మీ అభివృద్ధి కోసమే. మీ కెరియర్ బాగుండాలని ఎక్కడా స్వార్థం లేదు వాళ్ళకి. నిస్వార్థంగా వాళ్ళు చెప్తున్నారు తల్లిదండ్రులుగానే, స్వార్థంతో కాదు. మీకు మీరుగా వర్క్ చేసి, హార్డ్ వర్క్ చేసి, మీకోసం మీరు పనిచేసి, నా కోసం నేను కష్టపడుతున్నాను, కష్టపడితే కానీ నా కెరీర్ లేదు, కష్టపడితే కానీ నేను అనుకున్నది సాధించలేను, నా ఫ్యూచర్ బాగుండాలంటే వర్క్ చేయాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ విత్ విల్లింగ్నెస్ యూ హ్యావ్ టు డూ. ఇష్టంతో చేయండి, కష్టంతో కాదు. ఇష్టంతో చేస్తే ఏదైనా చేస్తారు. ఇప్పుడు మీకు చిన్నది ఏదైనా ఫంక్షన్ పెట్టారు, 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి టైం ఇచ్చి మీరు ప్రిపేర్ అవ్వండి అంటే నాకు తెలుసు మీకు ఎంత టాలెంట్ ఉందో. 2-3 రోజులు టైం ఇస్తే చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపిస్తారు మీరు. డాన్స్ చేయమంటే 2-3 రోజులు ప్రాక్టీస్ చేసి డాన్స్ చేస్తారు, అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఒక ఫంక్షన్ పార్టీ అంటే మీరు రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? మీరు రెడీ అవ్వడానికి ఎంత టైం వేస్ట్ చేస్తారు? ఒక చిన్న పార్టీ అంటే డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి, జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి ఎంత టైం స్పెండ్ చేస్తారు చెప్పండి మీరు? అది మీ కెరీర్ కాదు కదా. ఇక్కడ ఎందుకు మర్చిపోతారో నాకు అర్థం కాదు, ఎందుకు టైం లూజ్ అవుతారో అర్థం కాదు. ఆల్వేస్ డియర్ చిల్డ్రన్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నాట్ యువర్ ట్రబుల్స్. యూ హ్యావ్ టు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు భగవంతుడు. మీ ప్లేస్, ఎలాంటి ప్లేస్కి వచ్చారు, ఎప్పుడు మీకు ఎలా ఉండాలంటే మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు దాని మీద మీ కెరియర్ డిపెండ్ అవుతుంది. అవునా? ఒకసారి ఆలోచించండి, మీరు ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నారు, ఏ కంపెనీలో ఉన్నారు, మీరు ఏ గ్రూప్లో ఉన్నారు, దాని మీద మీ కెరియర్ డిపెండ్ అవుతుంది. డెఫినెట్గా ఆలోచించండి. ఇవాళ డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి సొసైటీలో. అట్రాక్ట్ అవ్వబాకండి దానికి. సినిమా చూస్తారు 3 గంటలు, దాన్ని అసలు ఒక రోజంతా తలుచుకుంటా, యాక్టర్ని గురించి తలుచుకుంటా, పాటలు తలుచుకుంటా, హీరోయిన్ని తలుచుకుంటా, పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటా, ఎంత టైం పోతుంది చూడండి. దట్ ఈస్ ఓన్లీ ఎంజాయ్మెంట్ ఫర్ 3 hours. అది మీ కెరియర్ కాదు. మీరేం యాక్టర్స్ అవ్వబోట్లా, సినిమా యాక్టర్స్ అవ్వబోతున్నారు ఎవరన్నా పోనీ నేర్చుకోవడానికి? కాదు కదా.
వీళ్ళందరూ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళంతా న్యాచురల్గా వచ్చేసారు. వాళ్ళందరూ స్కూల్స్కి వెళ్ళి నేర్చుకోవాలి వాళ్ళెవరు. మీరు ఆలోచించండి. దిస్ ఈజ్ యువర్ ఫ్యూచర్. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. యు ఆర్ ది ఆర్కిటెక్ట్స్. మీ జీవితాన్ని మీరు రాసుకోండి, చక్కగా గీసుకోండి. నేను ఇలా ఉండాలి, ఈ టైంలో ఇలా ఉండాలి, నెక్స్ట్ ఇలా ఉండాలి, నెక్స్ట్ ఇలా ఉండాలి ప్లాన్. మెడిసిన్ అయిపోతేనే ఇవాళ వీలు కాదు. గ్రాడ్యుయేషన్ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎంతోమందికి ఉపయోగపడాలి సమాజంలో. మన భగవంతుడు మన ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. అదృష్టం. ఒక హ్యూమన్ బీయింగ్గా వచ్చాం మనం అందరం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? అసలు జీవితానికి విలువ ఏంటి? అసలు ఎందుకు పర్పస్ ఆఫ్ లైఫ్? అందరం ఏదో పర్పస్తోనే వచ్చాం ఇక్కడికి. టు డూ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ, టు అవర్ సెల్ఫ్, దెన్ టు ద సొసైటీ. ఆలోచించండి. నేను ఏ పర్పస్తో నన్ను భూమి మీద తీసుకొచ్చాడు ఈశ్వరుడు. అది నేను ఏదో సాధించాలి, 10 మందికి ఉపయోగపడాలి నా లైఫ్. అలా చేయాలంటే నాకు ఇదే ఇంటర్మీడియటే నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది నా లైఫ్లో అన్న ఒక లక్ష్యం ఒకటి మీరు పెట్టుకుంటే కానీ మీరు సక్సెస్ఫుల్గా రాలేరు. అది ఎక్కడ మీకు వీక్నెస్ ఉండకూడదు. లక్ష్యంలో వస్తే చూద్దాం, కాదు రావాలంతే. మనం అడ్మిషన్ తెచ్చుకోవాలి నీట్లో, వస్తే ఆలోచిద్దాం కాదు. అది రైట్ వే ఆఫ్ థింకింగ్ కాదు. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. యూ షుడ్ బి డిటర్మిన్డ్ టు వర్క్. హార్డ్ వర్క్ చేయండి. డెఫినెట్గా ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోండి. మంచి పిల్లలుగా మంచి ఎడ్యుకేషన్ తోటి సమాజానికి ఉపయోగపడేలాగా, 10 మందికి ఉపయోగపడేలాగా మీ కెరియర్ని మౌల్డ్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం. మగపిల్లలు చదువుకుంటేనే తెలివైన వాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు పుట్టుకతోనే తెలివైన వాళ్ళు. స్త్రీణాం ద్విగుణో ఆహార. మగవాళ్ళ కంటే 2 రెట్లు ఎక్కువ ఆడవాళ్ళు ఆహారం తీసుకుంటారు. బుద్ధిశ్చాపి చతుర్గుణ, 4 రెట్లు తెలివితేటలు. సాహసం షడ్గుణం చేయవ, 6 రెట్లండి ధైర్యము. ధైర్యానికి మారు పేరు స్త్రీలందరూ. మరి కాలాన్ని గురించి మేడం చెప్పారు. టు నో ద వాల్యూ ఆఫ్ ఏ ఇయర్, ఆస్క్ ఏ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ హిస్ అకాడమిక్ ఇయర్. సంవత్సరం విలువ తెలియాలి. ఆ విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన వాడిని అడగాలి. నెల విలువ తెలియాలి. నెల ముందు పుట్టిన బిడ్డ తల్లిని అడగాలి. అలాగే రోజు విలువ తెలియాలి, కూలి వాళ్ళని అడగాలి. గంట విలువ తెలియాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేవాడిని అడగాలి. నిమిషం విలువ తెలియాలి, యాక్సిడెంట్ నుండి తప్పించుకున్నవాడిని అడగాలి. సెకండ్ విలువ తెలియాలి, ట్రైన్ మిస్ అయిన వాడిని అడగాలి. మిల్లీ సెకండ్ విలువ తెలియాలి, గోల్డ్ మెడల్ మిస్ అయిన అథ్లెటిక్ని అడగాలి. చదువు విలువ తెలియాలి, చైతన్యాలో చదివే విద్యార్థులను అడగాలి. కాబట్టి చెప్పారు మేడం గారు, ఆడపిల్లగా పుట్టడమే అదృష్టం. ఇప్పుడు గరికిపాటి నరసింహారావు గారిని ఎవరో అడిగారు, మగపిల్లవాడు పున్నామ నరకం నుండి తప్పిస్తాట కదా అని. అదేమో కానీ బ్రతికుండగానే పున్నామ నరకం అంటే చూపిస్తూ ఉంటాడు. అదే ఆడపిల్లలు అనుకోండి, తల్లిదండ్రులే మోక్ష సిద్ధినిస్తారు. అదే వాళ్ళు ఇంకా బాగా చదువుకున్నారనుకోండి, తల్లిదండ్రులకి ఎంత ఆనందము, ఎంత గర్వంగా ఉంటుంది. కాబట్టి మంచిగా మీరు చదవాలి, పేరు ప్రతిష్ట పొందాలి, ఆకాశం హద్దై ఎదగాలి, దమ్ముగా మీరు నిలవాలి, ధైర్యంతో అడుగేయాలి, సహనంతో కష్టాలన్నీ దాటేయాలి, చదువే ఆయుధమవ్వాలి, గెలుపే మీ దరి చేరాలి,
సాధించే నేర్పు శక్తి ఉండాలి. తెలివికి పదునే పెట్టాలి, కాలంతో పరుగెత్తాలి, తడబడడం లేకుండా నిలకడ ఉండాలి. నీ ప్రతి అడుగు ప్రగతికి మార్గం కాగా, నీ సాధనలో విజయాలన్నీ రాగా, నువ్వు దీక్ష భూని ఆ నీట్ టెస్టులో మంచి ర్యాంకుతో వర్ధిల్లు. మంచిగా మీరు చదవాలి, పేరు ప్రతిష్ట పొందాలి, ఆకాశం హద్దై ఎదగాలి. చిన్నప్పుడు చిన్న చిన్న పొరపాటులు చేస్తే తల్లిదండ్రి మనకి జాగ్రత్తగా నేర్పుతారు. స్కూల్ లెవెల్లో అక్కడ ఉండేటువంటి టీచర్లు, కాలేజీ లెక్చరర్స్ అందరూ కూడా ఇలా కాదమ్మా అలాగా ఉండాలి. అలా రేపొద్దున బయట ప్రపంచానికి వెళ్ళామనుకోండి, ఎవ్వరు నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరూ బదులు ఇవ్వరుగా, నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడు ఎప్పుడు కననే కనను అంటుందా, ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా, ఏ నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా, నీ ప్రశ్నలు నీవే, నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరుగా. ప్రతి మాటని కూడా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. నిజంగా నిన్నటి ఆ పూజకి ఫలితంగానే ఆ అమ్మవార్లందరూ కూడా ఈ రూపంలో వచ్చి, ఎవరు నేర్పారమ్మా ఇన్నక్షరాలు, అక్షరాల కావు ఎన్ని అర్థాలు, ఏ దేవత ఇచ్చిందో ఇన్ని వరాలు, విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు, అక్షరాల కావు అమ్మోరి అక్షతలు, మరు జన్మకివే మా లక్ష్మి సేవలు, గుడి లేని దేవత నడచి వస్తూ ఉంటే అడుగడుగు దండాలు పాదాలకి, పసిడి పాదాలకి పసిడి వేదాలకి. మరొక్కసారి మీ అందరి తరఫున అమ్మగారికి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ, అందరికీ తెలిసిందే శాంతి మంత్రము, ఓం తత్సత్ శ్రీనారాయణతు. గట్టిగా సవితా పావకతు బ్రహ్మమజ్దతు, రుద్ర విష్ణుతు రామకృష్ణతు రహీమతావోతు, రహీమతావోతు, వాసుదేవ గో విశ్వరూపతు చిదానంద హరితు, అద్వితీయతు అకాల నిర్భయ ఆత్మలింగ శివతు, ఆత్మలింగ శివతు, ఆత్మలింగ శివతు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.